ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ. మనకు గుడ్డి గుర్తు ఏంటంటే ఎప్పుడైతే మనము రివర్స్ క్రాస్ అవుతాం కదా, ఆ ప్లేస్లో అయితే మనకు బార్డర్స్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు మీకు కూడా ఇది ఉపయోగపడవచ్చు, గుర్తుపెట్టుకోండి అంతే. ఇది ఏ స్టేట్ అనేది ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. నేను అనుకున్నాను మాత్రం ఇప్పుడైతే యూపీకి అయితే ఎంటర్ అయినాం అనుకుంటున్నా. అంటే ఆల్మోస్ట్ కరెక్ట్ అని చెప్పేది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కొంచెం బీహార్ ఉంటుంది, మళ్ళీ కొంచెం ప్లేస్ వచ్చి యూపీ ఉంటుంది. అట్లా కన్ఫ్యూజ్ ఉంటుంది అన్నమాట కొంచెం అయితే మనకు. ఇప్పుడు మీరు మన కిరణ్ వెనకాల చూసినట్టయితే మొత్తము సముద్రం టైప్ అయితే ఉంది. సముద్రమా లేకపోతే అది ఏంది రివర్ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు, చాలా పెద్దగా ఉంది. నాకు రైట్ సైడ్లో కూడా మొత్తము ఎలా ఉందంటే గుంటలు వాటర్ వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు అన్నమాట. మన పంపు పెట్టి మీకైతే చూపించే ప్రయత్నం చేస్తా, లేదంటే చూడండి తర్వాత ఫ్రెండ్స్ చూపిస్తాను నేను. ఇదేనమాట పరిస్థితి ఫ్రెండ్స్. ఇక్కడ చేపలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే. మన ముందైతే మనం వెళ్ళే రూట్లో పెద్ద వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. గుర్తి ఇంకా మనకు ఇదే ఈజీ అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ రూట్లో అయితే. నా లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మొత్తం పంట పొలాలే ఉన్నాయి. ఇక్కడ ఏం పంట పండుతుంది అనేసి చెప్పాలంటే కనుక మీకు నాకైతే కొంచెం టైం పడుతుంది, చెప్తాను నేను మీకు. పాట్నా చౌరాల దగ్గర ఉన్నాము. ఇది గంగా నది రివర్ అన్నమాట, చాలా పెద్ద నది. మేము నైట్ దాటిన నది కూడా ఇదే అనమాట. అంటే వేరే ప్లేస్లో దాటినాము, ఇదే నది సేమ్. ఇంత పెద్ద రివర్ని మేము క్రాస్ అయినాం నిన్న నైట్. ఎంత డేంజరస్ రివర్ తెలుసా, అది స్టీల్ది బ్రిడ్జ్, అది ఇట్లా వాటర్లో ఇట్లా ఊగుతుందన్నమాట. వాటర్ అంటే చూసినారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఎంత వాటర్ ఫ్లోయింగ్ ఉందో, చాలా పెద్ద రివర్ ఇది. ఇదైతే నేను దాటిందైతే ఒక 3 to 4 kilometers అయితే ఉంటుంది. చాలా పెద్ద రివర్ అనమాట అది దాటింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాదీపూర్ బైపాస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ఇంకా వారణాసి అయితే 3 kilometers చూపిస్తుంది. कौन सा एरिया बोलते भाई कौन सा गाँव बोलते? हाँ माऊ में. अच्छा మన బండి వెహికల్ అయితే అవతారం అయితే ఇట్లా అయిపోయింది. అయితే మేము మావులో ఉన్నాము, డీజిల్ వేయించుకుంటున్నాము. డీజిల్ అయితే మనకు అయిపోతుంది. మళ్ళీ ముందుకు వెళ్తే అయితే మనకు డీజిల్ ఏం దొరకదు అన్నమాట. సో అందుకోసమని డీజిల్ వేయించుకుంటాము. ये कितना ये 20 का है, 10 का है. बड़ा ज़्यादा था उसमें, ज़्यादा था उसमें. इसमें क्या मिल जाएगा? 20 का है. नहीं भाई क्या बोल रहा हूँ, उसमें ज़्यादा था चाय. हाँ तो इतना भी आता है. इतना ही था. कौन सा एरिया बोलते भाई ये कौन सा एरिया बोलते? कौन सा एरिया? हाँ तन्हा. ఛాయ్ తాగా ఎట్లా నీకు గ్లామర్ పోతుందా? ఇప్పుడు తన్హాలో ఉన్నాం మేము. కిరణ్ నేను ఛాయ్ తాగుతున్నాము. బాగుంటుంది ఛాయ్ ఇక్కడ. हाँ डीजल दो ऐसा लगाओ. हाँ दे दो. हाँ 1 पॉइंट. हाँ ఇప్పుడైతే మనము జబల్పూర్లో ఉన్నాము. డీజిల్ కొట్టించుకొని అయినాము.
హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం తెలంగాణ అయితే చేరుకున్నాము. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మేడ్చల్లో ఉన్నాము. ఇప్పుడు మన ముందు అయితే ఉల్లిగడ్డలార అయితే టర్నింగ్ చేసుకుంటుంది యూటర్న్. ఇప్పుడు మనకు నైట్ అయితే మన మన హైదరాబాద్ వెహికల్ అయితే ఒకటి వచ్చింది, మా తెలిసిన వాళ్ళది. వాళ్ళు మనకంటే ముందైతే వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకు మేడ్చల్ నుంచి ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది హైదరాబాద్కి. ఇప్పుడు మేడ్చల్ నుంచి అయితే మనకు మన లొకేషన్ ఎల్బినార్ అయితే వెళ్ళడానికి మనకైతే 1.5 అవర్ అయితే టైం పడుతుంది. 1.5 అవర్ పక్కా పడుతుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నాగా ట్రావెలింగ్ వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఆగండి, ఇంకో విషయం చెప్పాలనుకున్నా. ఇప్పుడు మనము ఎవరైతే మీరు ఎల్బినార్ నుంచి పటాన్చెరు మేడ్చల్ రూట్లో రావాలనుకుంటారో అక్కడ మన ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న అవుటర్ అయితే ఎక్కండి. ఎక్కి ఇక్కడ మన మేడ్చల్లో దిగండి. మనకైతే 70 కిలోమీటర్స్ 60 వస్తుంది. పెద్ద నష్టం అయితే ఏముండదు. ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన బాధ ఉండదు కదా. మన డ్రైవర్స్ కానీ, ఎవరైనా కార్లో వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరైనా సరే మా వీడియోస్ చూసినట్లయితే మీరు దయచేసి అవుటర్ మేకర్లో అయితే వెళ్ళిపోండి. ఈ సిటీలో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా అయితే ఉండదు కదా. ఇదే విషయం చెప్పాలనుకున్నా మీకు.